మరిపాలెం ఓడాలేట్ కమిటీ వాళ్ళు నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు నేను చాలా అభినందిస్తున్నాను. అందరికీ ఈరోజు అంతర్జాతీయ మహిళా దిన శుభాకాంక్షలు. ఇంతకు ముందులా కాకుండా ఇప్పుడు చూసుకుంటే మహిళలందరూ ఇంటి పట్టునే కాకుండా ప్రతి రంగంలో, అది ఏదవనివ్వండి, క్రీడా రంగం అవనివ్వండి, వ్యాపార రంగం అవనివ్వండి, రాజకీయాలు అవనివ్వండి, ప్రతి దాంట్లోని మహిళలు చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు సమాజ అభివృద్ధికి. సో మన మహిళలందరూ కలిసి ఐకమత్యం అయ్యి మహిళా సాధికారిత అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం కానీ, ఎడ్యుకేషన్ విద్య కోసం కానీ, వాళ్ళ సమాన హక్కుల కోసం కానీ, వాళ్ళకి అవకాశాలు కల్పించడంలో కానీ మన మహిళలందరూ ఒకటే వాళ్ళకి మనం హెల్ప్ చేయాలని కోరుకుంటున్నారు. దానివల్ల సమాజ అభివృద్ధి కూడా చెందుతుంది. మనకి పురాణాల్లోనే చెప్తూ ఉంటారు, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని. మరి మాతృమూర్తికి అంత మహిళలకు మొట్టమొదటి స్థానం, ప్రధాన స్థానం మన శాస్త్రాల్లోనే పురాణాల్లోనే ఉన్నాయి. ఒక స్త్రీ శక్తితో పోలిస్తారు, ఒక భూదేవితో పోలిస్తారు, అంత సహనం ఉంది, అంత ఓర్పు ఉంది అని. ఒక లక్ష్మితో పోలిస్తారు, ఐశ్వర్యం సుఖ సంతోషాలు తీసుకొస్తారని. సో మహిళలు మన సమాజంలో ఒకటై ఉండి ఇంకో నలుగురు మహిళలకు ఉపాధి కల్పించి ఉపయోగపడేలా ఉండి ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళా సాధికారిత, వాళ్ళ ఆర్థిక స్వయంబలం అంటే సెల్ఫ్ ఇండిపెండెన్స్ కలగడానికి మనం అందరూ కృషి చేయాలని, దాని నుంచి సమాజం అభివృద్ధి చెందుతుందని నేను అనుకుంటున్నాను. మరొకసారి అందరు మహిళలకు అంతర్జాతీయ మహిళా దిన శుభాకాంక్షలు. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మరిపాలెం ఓడాలేట్ ప్రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ మహిళా దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా చేసుకుంటున్నాం. ప్రత్యేక కార్యక్రమాలు, నృత్యాలు, ఆటలు, పాటలతో చాలా సందడిగా ఆడవాళ్ళందరం కలిసి ఒకే దగ్గర చేసుకుంటున్నాం. తనలో ధైర్యాన్ని మేల్కొల్పే ప్రతి మహిళ దుర్గ, తన చైతన్యాన్ని మేల్కొల్పే ప్రతి మహిళ కాళీ, తనలో ఉన్న ప్రతిదాన్ని మేల్కొల్పే ప్రతి మహిళ అన్నపూర్ణ. తన చేతులతో చక్కగా వంట చేసి ఇంటిళ్ళ పాదికి ఏర్పాటు చేసి భోజనాలని కానీ, ఇల్లుని చూసుకునే పద్ధతిని కానీ మనం ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నాం అంటే మహిళల ద్వారానే నేర్చుకుంటున్నాం. తనలో మేల్కొల్పే భక్తిని మేల్కొల్పేది పార్వతి, తన సహజత్వాన్ని మేల్కొల్పేది తన శక్తి. సో ఇక్కడ తను అంటే ఏం లేదండి, అది మనమే. మనలో మనమే అన్ని చూసుకోవాలి, మనకంటూ మనం సపోర్ట్ చేసుకుంటూ ఉండాలి. మహిళలు మాకు సమాన హక్కులు కావాలని, ఈక్వాలిటీ కావాలని మనం పోరాడే వాళ్ళం. కానీ ఇప్పుడు ఈక్వాలిటీ దగ్గర నుంచి ఈక్విటీకి వచ్చాం. అంటే మనం సమానంగానే పురుషులతో ఉంటున్నాం, అది సమానంగానే న్యాయబద్ధంగా కూడా మనకు హక్కులు కావాలని మనం ఇప్పటికే పోరాడుతున్నాం. సో ఈక్వాలిటీ దగ్గర నుంచి ఈక్విటీ వచ్చాం. కానీ ఈ సంవత్సరం మహిళలందరికీ మెంటల్ వెల్నెస్ అనేది చాలా ప్రప్రథమంగా కోల్పోతుంది. మనం మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉంటేనే మన ఫ్యామిలీని కూడా స్ట్రాంగ్ గా చూడగలుగుతాం. మన ఫ్యామిలీ స్ట్రాంగ్ గా ఉంటే సొసైటీ కూడా అంతే స్ట్రాంగ్ గా ఉంటుంది. కాబట్టి మెంటల్ వెల్నెస్ మీద ఈ సంవత్సరం మనం అందరం ఫోకస్ చేద్దాం. ఆడవాళ్లే ఇంటికి వెలుగు అని ప్రతిసారి అంటాం కదా. సో అట్టి పరిస్థితుల్లో కానీ ఎట్టి పరిస్థితుల్లో కానీ ఆడవాళ్ళకి మగవాళ్ళు కూడా సపోర్ట్ చేస్తూ ఉంటే అది మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. సో వన్స్ అగైన్ ఈసారి మేము ఇంటర్నేషనల్ విమెన్స్ డే చేసినట్టే మెన్స్ డే కూడా మేము డెఫినెట్ గా చేస్తాం. థ్యాంక్ యూ. జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు ఇంత ఆనందంగా అందరం కలిపి అందరు మహిళలు ఇంత సరదాగా జరుపుకుంటున్నాము అంటే మహిళా దినోత్సవం, దానికి కారణమైనటువంటి మరిపాలెం ఓడాలేట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరగడం వల్ల మేము అందరం కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం. సో ఇలాగే ఎప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంటుంది. అంతకన్నా బాగా ఇయర్ ఇంకా బాగా చేశారు. ఇంకా అంటే ఇలాంటివి జరగడం వల్ల ఇంట్లోనే ఉండిపోకుండా మహిళలు అనేవాళ్ళు ఇలా బయటకు వచ్చి కూడా ఎంజాయ్ చేయడం అనేది అసోసియేషన్ వారు చాలా ప్రోత్సహించారు. సో ప్రెసిడెంట్ వాసుదేవ్ గారు, సెక్రటరీ సురేష్ గారు సో మాకు ఈ కమ్యూనిటీ హాల్ని స్పాన్సర్ చేయడం వల్ల మేము ఈరోజు ఇంత ఘనంగా చేసుకోవడం అనేది జరుగుతుంది. ఈరోజు మార్నింగ్ నుంచి కూడా వెల్కమ్ డ్రింక్ నుంచి ఎండింగ్ వరకు కూడా అంటే ఇప్పటి వరకు చాలా బాగా ఎంజాయ్ చేశాము. చాలా అరేంజ్మెంట్స్ అయితే సూపర్ గా చేశారు. ఆడవాళ్ళు ఇంటికే అంకితం అయిపోకుండా ఇలాంటి వాటికి కూడా ఇలాంటి కాలనీలో జరపడం వల్ల అందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి ఇయర్లీ వన్స్ కాబట్టి అవకాశం ఉంటుంది. సో ఇంకా ఎవరైనా వినియోగించుకునే వాళ్ళు వినియోగించుకొని ఇంకా ఇలాంటి కార్యక్రమాలు కాలనీలో ఇంకా మంచి జరగాలని చెప్పి
సపోర్ట్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఈ మహిళా దినోత్సవం, అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. అందరు మహిళలకి శుభాకాంక్షలు. నేను ఈ కంపెనీకి జాయింట్ సెక్రటరీగాను లాస్ట్ 7 years నుండి వర్క్ చేస్తున్నాను. ఎందుకు మహిళా దినోత్సవం ఎందుకు వచ్చింది అన్నది కూడా చాలా మందికి తెలీదు. అది ఈ మధ్యన చాలా మంది చేసుకుంటున్నారు మహిళా దినోత్సవం. ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టినప్పుడు ఎస్పెషల్లీ విమెన్స్ డే ప్రోగ్రామ్ పెట్టినప్పుడు ఖచ్చితంగా మెడికల్ క్యాంప్ కూడా పెట్టండి. బికాస్ మోస్ట్ నెగెటివ్ థింగ్ నేను ఎవరో చెప్తున్నారు అన్నమాట. విమెన్ అంటే ఎలా తింటారు అంటే మంచిగా ఉంటుంది, దోశలు వేస్తారంట, మంచిగా హస్బెండ్ కి పిల్లలకి అందరికి ఇస్తారు. ఆ మాడిపోయేలో ఏమో సర్లే నాకు అనిపిస్తాను. పేరు లేకపోతే ఆ మజ్జిగ చేసేసుకొని చేస్తాం. అలా కాదు, మనకి ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలి, మనల్ని మనం గౌరవించుకోవాలి. మనల్ని మనమే ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే ఎవరు ఇస్తారండి? మనకి మనం ఇది చేసుకోకపోతే, క్యాప్ చేసుకోకపోతే ఎవరు ఇస్తారు? మనల్ని కూడా దాంతో పాటు సమానంగా ఉండాలి, హ్యాపీగా. పాటలు ఎవరు వాళ్ళ ఇది చేసే దీని నుండి అన్ని జరుపుతున్నారు. ఎవరు మిమిక్రీ చేస్తారు, ఎవరు పాటలు పాడతారు, ఎవరు డాన్స్లు వేస్తారు, వాళ్ళ ఏంటంటారు నాకు అది తెలియదు. హ్యాపీగా ఉమెన్స్ డే చేసుకుంటున్నారు. కీలక పాత్ర పోషిస్తున్నారు సమాజ అభివృద్ధికి. సో మన మహిళలందరూ కలిసి ఐకమత్యం అయ్యి మహిళా సాధికారిత అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం కానీ, ఎడ్యుకేషన్ విద్య కోసం కానీ, వాళ్ళ సమాన హక్కుల కోసం కానీ, వాళ్ళకి అవకాశాలు కల్పించడంలో కానీ మన మహిళలందరూ ఒకటే వాళ్ళకి మనం హెల్ప్ చేయాలని కోరుకుంటున్నారు. దానివల్ల సమాజ అభివృద్ధి కూడా చెందుతుంది. బట్ మీకు అనిపించింది కదా అని లాక్కొని పీక్కొని రాకూడదండి. పర్మిషన్ తీసుకోండి, వాళ్ళే ఇస్తారు. ఏ నెక్లెస్ హ్యాండ్ బ్యాగ్ చెప్పను, డోంట్ వరీ. రెడీ రెడీనా? రెడీ రెడీ చెయ్యమా? నాకు వినిపించలేదు. యు గైస్ ఆర్ రెడీ? ఇట్స్ వైట్ హెయిర్, తెల్ల వెంట్రుక. రజనీ గారు, ఎవరిది వైట్ హెయిర్? అత్తయ్య గారు. అత్తయ్య గారి పేరు? అత్తయ్య గారి పేరు
మంగరత్నం గారు గెలిపించారండి కోడల్ని. ఇలానే అత్తయ్య గారికి ఇవ్వాలా? రండి, ఫేస్ కట్స్ కూడా అలానే ఉన్నాయి మేనత్త కదా, తప్పు లేదండి. మ్యామ్ 3 kids, ఎవరైతే మన కమిటీ మెంబర్స్ ప్లీజ్ వాళ్ళ కొడుకు మీ సొంతమైన ఓకే అండ్ కంగ్రాచులేషన్స్. ఒక్కసారి ముగ్గురు లేడీస్ కోసం గట్టిగా అప్లాస్ ఇవ్వాలి. కమ్ ఆన్ పార్టిసిపేట్ చేసే వాళ్ళందరూ కమ్ జాయిన్ ది స్టేజ్. తీసుకొని పెట్టచ్చు. గేమ్స్ పెడుతున్నారు, గేమ్స్ ఒకసారి తీసుకోండి. రీడ్ చేస్తున్నా. మా ఇక్కడ మామేరి పెద్దవాళ్ళు పెద్దవాళ్ళందరూ ఓకే. ఐ ప్రామిస్ ఫాస్ట్ గా కమ్ త్వరగా వచ్చేసేయండి. మీరు లంచ్ కి ఫాస్ట్ గా వెళ్ళాలి అంటే ఈ గేమ్ అయిపోయాక లంచ్ ఇలా కూర్చొని అక్కడికి వచ్చి గేమ్ అయిపోతుంది. ఇంకా పెద్దవాళ్ళు ఏమంటే ఇక్కడ వరకు గేమ్ ఎవరెవరైతే వచ్చారో మీ పక్కన ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో ఇక్కడ వరకు రాలేదో వాళ్ళని పంపించండి ప్లీజ్. మీరు కుర్చీలో కూర్చుంటారు, గేమ్ అయిపోతుంది. ఐ ప్రామిస్ గారు ఓకేనా? మీరు